యువగళం పాదయాత్రలో నారా లోకేష్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని విశాఖ సదస్సులో వందలాది కంపెనీలు పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులతో పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విశాఖ సదస్సు బిగ్ సక్సెస్ అయిందని త్వరలోనే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు 16 లక్షల ఉద్యోగాలు రానున్నట్లు వర్మ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొజ్జా సతీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు సోము సత్యబాబు, కొరుప్రోలు శ్రీను, పిల్లి చిన్న, పుణ్యమంతుల మూర్తి, సిద్ధాంతపు ప్రదీప్, అడ్డూరి శ్రీను, ఎర్రంశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ అవకాశాలు 16 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ గూగుల్ కంపెనీ ఏదైతే ఉందో 1 లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్, అందులోనే 70 నుంచి 80 వేల ఉద్యోగాలు, దానికి మరి తొలి వారి దగ్గర భూమి ఇవ్వడం, ఆల్రెడీ త్వరలోనే శంకుస్థాపన పనులు ప్రారంభమయ్యే విధంగా దానికి ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే మన పిఠాపురం కొత్తపల్లి చూసుకుంటే ఎన్టీపీసీలో గ్రీన్ ఎనర్జీ 41,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు గ్రీన్కో కంపెనీ నుంచి వచ్చే విధంగా ఉంది. కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చూసుకుంటే విజయనగరం మరి ఆహార శుద్ధి పరిశ్రమలు, స్టీల్ ప్లాంటు, గోదావరి జిల్లా అక్వా పరిశ్రమలు, అమరావతి వచ్చేసరికి క్వాంటమ్ ర్యాలీ, అలాగే విశాఖను మొత్తం ఒక ఆర్థిక రాజధాని, రెండో ముంబై లాగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దే విధంగా చేయడం జరుగుతుంది. నేను ఏమంటున్నానంటే, తెలుగుదేశం పార్టీలో నాయకత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇవాళ అందరు మంత్రులు కూడా వాళ్ళకి సంబంధిత శాఖల్లో ముఖ్యంగా ఈ ఇన్వెస్ట్మెంట్కి ముఖ్య కారకులు నారా లోకేష్ గారు. మనం రోజు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి సూటుగా అడుగుతున్నాను, ఇటువంటి సమ్మిట్ ఎప్పుడన్నా పెట్టావా? కనీసం ఒక పరిశ్రమను తీసుకొచ్చావా జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ఆలోచన అన్నా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చిందా? రాలేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి టైంలో 14-19లో వచ్చారో వారందరూ కూడా వెనక్కి పారిపోవడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క టీం అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారి యొక్క హెరాస్మెంట్లు తట్టుకోలేక కియాలో సగం యూనిట్ పక్కకు పోవడం జరిగింది. అలాగే అమర్రాజు బ్యాటరీ కంపెనీ జగన్మోహన్ రెడ్డికి భయపడి పారిపోవడం జరిగింది. ఈవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఒక నమ్మకం, అదేవిధంగా లోకేష్కున్న ఒక పట్టుదల, ఇవన్నీ చూసి కంపెనీలన్నీ ముందుకు రావడం, వెంటనే వారికి ఇచ్చి రాయితీలు కూడా జీవోలు చంద్రబాబు నాయుడు గారు నిన్నే రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా శుభ పరిమాణం. అన్ని రకాలుగా కంపెనీలకి ప్రోత్సాహం చేస్తూ, ఎంచేదంటే కంపెనీలు వస్తే రాష్ట్రానికి ఆదాయం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక పక్కన సంక్షేమం నడిపించుకోవచ్చు, ఒక పక్కన అభివృద్ధి నడిపించుకోవచ్చు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి అడ్మినిస్ట్రేటివ్ ఇచ్చే నాయకుడే కాకుండా విదేశీ పెట్టుబడులకి ఎంతో నమ్మకం, రాష్ట్రం తరపున ఈ ముఖ్యమంత్రి మీద ఉన్న నమ్మకం ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ఎవరి మీద లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అతని ఆధ్వర్యంలో మన ఇండస్ట్రీ పెడితే ఇండస్ట్రీ గ్రోత్ వస్తుంది, అలాగే లాభాలు వస్తాయి, అలాగే ఆ రాష్ట్రానికి మనం ట్యాక్స్ రూపేణా కొంత మనం చేయడానికి అవకాశాలు ఉంటాయని ఒక సదుద్దేశంతో మరి ఈరోజు ఇన్వెస్టర్స్ అందరూ వచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంతమంది రావడానికి కారణం తెర వెనుక కానీ తెర ముందు కానీ నారా లోకేష్ గారు చేసిన కృషి, పట్టుదలే ఈవేళ 13,25,000 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా 613 ఒప్పందాలు, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోయే రోజుల్లో వచ్చే విధంగా కష్టపడిన వ్యక్తి, ఏదైతే యువగలంలో మాట ఇచ్చాడో ఈ నిరుద్యోగులకి మాట నిలబకున్న యువ నాయకుడు నారా లోకేష్ గారిని తెలియజేస్తూ, ఈ సమ్మిట్ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. వేల కోట్ల లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఇదివరకట్లా కాకుండా ఇన్వెస్ట్మెంట్లు కూడా మీటింగ్ ముందే ఎంఓయూలు అయ్యారు. వారికి ఇచ్చి రాయితీలు ఎక్కడికెక్కడ జీవాలు ఇచ్చారు. దీని యొక్క నిదర్శనం చంద్రబాబు యొక్క అడ్మినిస్ట్రేషన్. చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చే ఇన్వెస్టర్స్ కూడా ఇంకా నమ్మకం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.